యూఎస్ఏ వెళ్ళడం అనేది చాలామంది ఇండియన్స్‌లో ఎస్పెషల్లీ యూత్‌లో చాలా మందికి బిగ్గెస్ట్ డ్రీమ్ అది. సో, దాన్ని అచీవ్ చేయడం కోసం కొంతమంది అక్కడికెళ్ళి ఎంఎస్ చేయడానికి కొంతమంది వెళ్తారు స్టూడెంట్స్ వీసా మీద. ఇంకొంతమంది చాలా కష్టపడి రేయింబావుల్లో కష్టపడి హెచ్-1బీ వీసాలు తెచ్చుకొని యూఎస్ ఎళ్తారు. హెచ్-1బీ వీసా దొరకడం అనేది ఎంత కష్టమో ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తది. ఆ బాధ ఏంటనేది. ఎందుకంటే యూఎస్ ఎళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ హెచ్-1బీ వీసాలు దొరక్క అల్లాడిపోతున్నోళ్ళు బోలెడుమందున్నారు. మనం అక్కడికెళ్ళి మనం చేస్తున్న పనులేంటంటే ఇది. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఎవరైతే ఆ మధు, రాజా వాళ్ళున్నారో వాళ్ళొక వాషింగ్టన్ డీసీ దగ్గర ఆహ్, ఏది వరల్డ్ వార్ 2 జరిగినప్పుడు వాళ్ళు ఎవరైతే చనిపోయిన ఉంటారో స్మారక స్తూపం ఏదైతే ఉంటదో ఆ స్మారక స్తూపాల దగ్గర వీళ్ళు డాన్స్ ఎసారు. నో సివిక్ సెన్స్ అని ఎవరు అమెరికన్స్ అనడం పక్కన పెట్టండి. ఎవరైతే యూఎస్‌లో ఉంటున్నారో, ఏళ్ల తరబడి ఉంటున్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలుగోళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పు, కొంచెమైనా బుద్ధి, జ్ఞానం ఇంకొంతమందైతే ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళి సిగ్గు, లజ్జ కూడా లేదు వాళ్ళకి అలాంటి పనులు చేయడానికి అని. అంటే వాళ్ళు అంటే ఇప్పుడు రీసెంట్‌గా ఎళ్ళిన వాళ్ళు కాదు గదా! ఎప్పటినుంచో ఉంటున్న యూఎస్‌లో ఉండే పెద్దవాళ్ళు వాళ్ళేమంటున్నారంటే మనం ఒక దేశానికొచ్చినప్పుడు, ఆ దేశం యొక్క కల్చర్‌ని మనం గౌరవించాలి. ఆ దేశంలో ఉండే కొన్ని ప్లేసెస్‌కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఆయన చెప్తున్నారు. ఆయన అంత కోప్పడుతున్నాడంటే, అంత ఏజొచ్చినా కూడా ఆయన చాలా హార్ష్‌గా మాట్లాడాడు. బికాస్ ఆఫ్ ఏంటంటే, ఆ దేశంలోకి మనం వెళ్తున్నాం, మనం డబ్బు సంపాదించుకుంటున్నాం. దానివల్ల ఇక్కడ మన కుటుంబాలు బాగుపడుతున్నాయి. అన్నీ చేస్తున్నప్పుడు అట్‌లీస్ట్ మనం ఏం చేయాలి, ఏం చేయకూడదనే సెన్స్ అనేది ఎవ్వరికీ లేకుండా పోతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎవరైతే ఎళ్తున్నారో యంగర్ జనరేషన్ వాళ్ళకి లేకుండా పోతుందని చెప్పి ఆయన అంటున్నారు. ఎందుకు మనం ఎళ్తాము, ఎళ్ళంగానే ఫ్లైట్ దిగుతాము. దిగంగానే మహేష్ మాటలతో యూఎస్, లేకుంటే మహేష్ మనసులో ఇలాంటి ఏదో ఒక ఛానెల్ పేరు పెట్టి యూఎస్ ఇంకా వ్లాగింగే అంతే. హెచ్-1బీ వీసాల మీద వెళ్ళిన వాళ్ళు ఎవ్వరైనా గాని, ఆ పనులు తప్పితే వేరే పనులు ఏమి చేయకూడదు. ఇప్పుడు అతను చేసిన పని అతనికి ఎంత డ్యామేజ్ తీసుకొస్తదంటే, యూఎస్ వాళ్ళందరూ అతను చేస్తున్న పని ఏదైతే ఉందో, అతను నెట్వర్కింగ్ కంపెనీలో చేస్తున్నాడని తెలుసుకొని, ఆ కంపెనీని ట్యాగ్ చేస్తూ, మీ వాడు ఇలా చేస్తున్నాడు. మీరు తీసేస్తారా? లేదా? లేకపోతే మీకు లీగల్ నోటీస్ పంపిస్తాం అంటున్నారు. అతను డాన్సు స్కూల్ గూడా ఒకటి నడుపుతున్నారు. మరి ఆ డాన్స్ స్కూల్ ఎలా నడుపుతారు? హెచ్-1బీ వీసా మీదొచ్చి మీ దగ్గర పని చేస్తూ డిపార్ట్ చేయమని చెప్పి కొంతమంది చెప్తున్నారు. దీనికి యూఎస్ కౌన్సిల్ కూడా చాలా గట్టిగా తీసుకుంటది ఈ విషయాన్ని. ఎందుకంటే యూఎస్ వాళ్ళు అసలకే ఇప్పటికే మన మీద ఎంత కోపంతో ఉంటారు. ఎందుకు మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. ఏదో ఒక రోజు, ఏదో ఒక నెలలో ప్రతి ఒక్కసారి అరే! పలానా తెల్లోడు మన భారతీయుల్ని ఎవరో ఒకడిని కాల్చి చంపేశారు అని చెప్పి మనం వింటూనే ఉంటాం. అలాంటి సిట్యుయేషన్‌లో మన ఊర్లో ఉండి వేరే ఊరికెళ్తేనే మనం సైలెంట్‌గా ఉంటాం. అలాంటిది వేరే దేశంకెళ్ళినప్పుడు ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి మనం? ఒక్కడైనా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడా? లేదు. ఇదనే కాదు. ఇప్పుడు ఇతను ఒక్కడే ఏదైతే తప్పు చేశారో, అతను తప్పు చేసినప్పుడు మధు అని చెప్పి తిట్టట్లేదు. ఇండియన్స్ షేమ్‌లెస్‌గా పనులు చేస్తున్నారు. ఇండియన్స్ అందరూ అంతే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇలాంటిదే లాస్ట్ టైమ్ అనుకుంటాను. సినిమా థియేటర్‌లో పేపర్‌లు ఎగరేయటాలు, ఏదో ఫైర్ వర్క్స్‌లా ఉంటది కదా! అలాంటివి చేయటాలు చేస్తే సినిమా ఆపిచ్చి బయటికి గెంటేసారు. సినిమా కూడా ఎయలేదు. బుద్ధుందా కొంచెమైనా గాని ఇలాంటి పనులు చేయడానికని చెప్పి అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు, ఆఫీసర్‌లు ఏదైతే ఆ థియేటర్ మేనేజ్‌మెంట్ వాళ్ళొచ్చి మీ సినిమా ఏం పీక్కుంటారో పీక్కోండి దొబ్బేయండి అని చెప్పారు. మూసుకొని బయటకొచ్చేసారు. ఎవ్వడు ఏం చేయట్లేదు. ప్రాబ్లమ్ ఏంటంటే నార్మల్‌గా యూఎసోళ్ళు ఇట్లా వ్లాగింగ్ చేస్తున్నప్పుడు లేకపోతే యూట్యూబ్ ఛానెల్స్ చాలామంది మెజారిటీ యూఎస్ వాళ్ళు యూట్యూబ్ ఛానెల్స్ రన్ చేస్తుంటారు. అక్కడ యూఎస్ గవర్నమెంట్ గాని, లేకుంటే చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళు గాని, సరే మన కల్చర్‌ని, మన యూఎస్‌ని ప్రమోట్ చేస్తుంటారు, ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు అని చెప్పి అనుకుంటారు. కాకపోతే ఏంటంటే దీని తర్వాత ఇలాంటి మనం ఫాలోవర్స్ కోసము, లేదా ఇంకో దాని కోసము మనం చేసేదే చూపిస్తుంటాం. మనం యూఎస్‌లో మనం ఏం చేస్తున్నామో చూపిస్తుంటారు. నార్మల్‌గా మనలాంటోళ్ళకి యూఎస్ ఎళ్ళడం అనేది ఒక డ్రీమ్ కాబట్టి మనం ఎప్పటికి ఎళ్ళలేం కాబట్టి, సరే అక్కడున్న వాళ్ళు యూఎస్ తిరిగి మొత్తం చూపిస్తుంటే ఆళ్ళ కళ్ళ ద్వారా మనం చూద్దాం అని చెప్పి మనం చూస్తుంటాం. కాకపోతే ఈళ్ళేంటంటే దాన్ని ఎక్కువగా చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళో ఇద్దరో హీరోయిన్‌లొచ్చి అతని డాన్స్ ఏదైతే స్కూల్ ఉందో, ఆ స్కూల్‌లో ఒకళ్ళిద్దరు హీరోయిన్‌లో లేకపోతే సింగర్‌లో అతనితో డాన్స్ చేసేసరికి ఇంక అతను ఫాలోవర్స్ కోసం అసలు ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు మనం తిరుమల, తిరుపతి దేవస్థానం కొండ మీద ఘాట్ రోడ్‌లో రీల్స్ చేస్తేనే ఎంత తప్పు పట్టాము, ఎంత కోప్పడ్డాం మనం. ఎందుకంటే అదొక సెన్సిటివ్ ప్లేసు. కొన్ని కోట్ల మంది ఆరాధించే ఒక ప్లేస్ కాబట్టి అలాంటి ప్లేస్‌లో అలాంటి క్రింజ్ పనులు చేయకూడదు అని చెప్పి మనం చాలా గట్టిగా మాట్లాడాం. ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక స్మారక స్తూపం ఒకటుంది. రైట్? అమరవీరులది. అక్కడికెళ్ళి మనం ఇలాంటి పిచ్చి పనులే చేస్తే తెలంగాణ గవర్నమెంట్ ఊరుకుంటదా? చెప్పుతో కొడదా?
చుట్టుపక్కలోళ్ళు కామ్‌గా ఉండరా? చెప్పుతో కొడతారా లేదా? ఎందుకు అక్కడ ఆ స్మారక స్తూపం అనేది అక్కడ వాళ్ళు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళు రోజునో లేతే ఏదో ఒక రోజు వాళ్ళ పుట్టినరోజుల రోజు ఏదో ఒక రోజు వస్తారు. అక్కడికి వెళ్లి వాళ్ళతోటి గడిపిన ఆ క్షణాలు గాని, అవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఒక ఒక ఎమోషన్ ఉంటారు వాళ్ళు. అలాంటిది ఆడ కూర్చొని మనం రీల్స్ చేస్తా, పాటలు పెట్టుకొని, సింక్ చేసుకొని, రీల్స్ చేస్తా, స్టెప్పులేస్తా, డాన్స్ బానే ఏస్తున్నాం. క్రింజీ కాదు అది. బానే ఏశారు. బట్ ప్లేస్ తప్పు గదా! అలాంటిది వరల్డ్ వార్ 2కి ఎంతమందొస్తారు చెప్పండి? అక్కడ చనిపోయిన వ్యక్తులు ఎంతమంది చనిపోయుంటారు? వరల్డ్ వార్ 2 అప్పుడు. కొన్ని వేల మంది చనిపోయుంటారు. అక్కడికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు గదా! రోజు. అక్కడికొచ్చి వాళ్ళ ఎమోషన్‌ని వాళ్ళక్కడ చూపించుకుంటూ ఉన్నప్పుడు, ఇలాంటి పనులు చేస్తుంటే, దాన్ని నువ్వు రీల్స్ చేసి హైలైట్ చేస్తూ ఉంటే, మనలాంటోళ్ళకి తెలీదు. నాకు తెలీదు. ఆళ్ళు రీల్ చేస్తే భలే బా చేశారు కదా! రీల్ అనుకుంటాం. ఎందుకో దాని బ్యాక్ స్టోరీ ఏంటో మనకు తెలీదు. అదొక స్మారక స్తూపం అని, అక్కడ వరల్డ్ వార్ 2 జరిగిన వాళ్ళ గుర్తులుగా అది అక్కడ పెట్టారని మనకేం తెలుసు? మనకు తెలీదు. మనం డాన్స్ ఒకటే చూస్తాం. అద్భుతంగా ఉందంటాం. బట్ అక్కడ యూఎస్ వాళ్ళు ఒప్పుకోరు కదా! ఎందుకంటే వాళ్ళ కల్చర్ అది. వాళ్ళ కల్చర్‌ని వీళ్ళకి తప్పుబడుతూ, వాళ్ళ కల్చర్‌కి వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకుండా, అక్కడ వాళ్ళ ఎమోషన్స్‌ని వీళ్ళు కన్సిడరేషన్‌లోకి తీసుకోకుండా, ఆళ్ళకి నచ్చింది ఈళ్ళు చేస్తా ఉంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఇప్పుడు ఇతనికి ఎంత ఇష్యూ అయితదంటే, ఇతను యాక్చువల్‌గా టేక్ డౌన్ చేసుకున్నాడు. ఇతని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అవ్వచ్చు, లేకుంటే ఇతని ట్విట్టర్ పేజెస్ అవ్వచ్చు, లేకుంటే ఇతని వెబ్‌సైట్ అవ్వచ్చు, ఇతని డాన్స్ స్కూల్‌ది గూడా టేక్ డౌన్ చేసుకున్నాడు ఇతను. ఒక చిన్న తప్పు ఇతని భవిష్యత్తు ఏముంటది చెప్పండి? పోనీ ఎవరైనా సపోర్ట్ జేత్తారా? మన తానా సభలు తానాలుంటాయి గదా! తానానో, ఆటనో ఉన్నాయి సపోర్ట్ చేస్తదా? పోనీ ఇండియన్ ఎంబసీ ఏమన్నా అతని వెనక ఉంటదా? ఎవ్వరుండరు. నిజంగా యూఎస్ గవర్నమెంట్ చాలా సీరియస్‌గా ఈ ఇష్యూని తీసుకుంటే, అతన్ని మళ్ళీ డిపోర్ట్ చేయడం తప్పితే ఏముండదు. లేదు అతని కొంచెం అదృష్టం బాగుంటే, కొంచెం ఏదైనా ఒక ఫైన్ లాంటిదేసి అతన్ని వదిలేస్తే, అతని అదృష్టం కింద భావించొచ్చు మనం. ఇంకా పని చేసుకుంటా ఉంటాడు. అతను నిజంగా అతను అదృష్టవంతుడైతే. లేదు అంటే డిపోర్ట్ చేస్తారు. డిపోర్ట్ చేసి వీసానో లేకుంటే పాస్‌పోర్టో బ్లాక్ లిస్ట్‌లో పెడతారు. పరిస్థితి ఏంటి మళ్ళీ? మళ్ళీ ఎళ్ళగలుగుతారా అమెరికా? ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలా మంది యూఎస్‌లో ఇలాంటి వాళ్ళే ఉన్నారు. ఇలాంటి పనులే చేస్తూనే ఉంటారు. ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు చాలామంది తెలుగు వాళ్ళే సీనియర్‌లు ఎప్పుడో ఎళ్ళిన వాళ్ళుంటారు యూఎస్‌కి. వాళ్ళు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కోప్పడుతున్నారు. ఈళ్ళు చేసే అల్లరి చిల్లర పనులకి. అస్సలకే వాళ్ళు మన మీద పడి మనం ఏదో వాళ్ళ పొట్టలు కొడుతున్నామనో, లేదా వాళ్ళ దేశాన్ని మనం ఏదో ఆక్రమించేస్తున్నాం. ఎందుకంటే ఇండియన్స్ కూడా చాలా వరకు ఉంటారు. అండ్ డల్లాస్‌ని ఏదో అంటుంటారు కదా! డల్లాస్ పురమా? ఆ! ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతుంటారు. అంటే మనం టూ మచ్‌గా ఓన్ చేసేసుకుంటున్నాం. మనం టూ మచ్‌గా ఓన్ చేసుకుంటే ఆళ్ళకి కోపం వస్తదా రాదా? కోపం వచ్చుద్ది. కోపం వస్తున్నప్పుడు అలాంటి కాల్పులు జరుగుతుంటాయి. అలాంటివి జరగకూడదని చెప్పి ప్రతిరోజు ఆ యూఎస్‌లో ఉన్న వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ప్రతిరోజు మొక్కుకునే క్షణం ఉండదు. ప్రతిరోజు వాళ్ళ కొడుకులకి ఏం కావద్దు, వాళ్ళ కూతుర్లకి ఏం కాకూడదు, వాళ్ళ బిడ్డలకి ఏం కావద్దని వాళ్ళు ఆలోచిస్తుంటారు. మనం అలాంటి పనులు చేస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళు చేయటం ప్రాబ్లమ్ కాదు. ఇప్పుడు వీళ్ళు చేసిన తర్వాత ఎవరైతే హెచ్-1బీ వీసా మీద వెళ్తారో మెజారిటీ పీపుల్ వ్లాగ్స్ చేసుకోవడానికి ఛానెల్ పెట్టుకొనుంటారు. ఏయో ఒక ఛానెల్స్. ఆటి మీద కాన్సంట్రేషన్ పెట్టారనుకోండి, పాపం వాళ్ళకొచ్చే ఎక్స్‌ట్రా ఆదాయం స్టూడెంట్స్ చాలా మందుంటారు. వాళ్ళకొచ్చే ఎక్స్‌ట్రా ఆదాయం గూడా పోతది గదా! ఎందుకంటే చాలామంది సరే అక్కడికెళ్ళి వాళ్ళ ఖర్చుల కోసము ఇట్లా యూట్యూబ్‌లో వ్లాగ్స్ చేసుకుంటూ రూ. 4 సంపాదించుకుంటున్నారు. చదువుకునే పిల్లగాళ్ళు. ఇప్పుడు పొరపాటున ఇలాంటివి ఏవన్నా గట్టిగా గాని పట్టుకుంటే అసలు ఇలాంటివి చేయకూడదు. ఎవరైతే ఇండియన్స్ వస్తారో స్టూడెంట్ వీసా మీద అవ్వచ్చు, హెచ్-1 వీసా మీద అవ్వచ్చు, వాళ్ళకసలు యూట్యూబ్ ఛానెల్సే ఉండకూడదు అన్నట్టు చేశారనుకోండి పొరపాటున. పరిస్థితి ఏంటి? ఇంత దూరంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళ కల్చర్‌ని, వాళ్ళ ఎమోషన్స్‌ని మనం రెస్పెక్ట్ చేయనప్పుడు, వాళ్ళు మనకెందుకు రెస్పెక్ట్ ఇస్తారు? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే చూసుంటారు మీరు. అక్కడున్న తెలుగాళ్ళే అంత దారుణంగా మాట్లాడుతుంటే సాటి తెలుగోడి గురించి, మన గురించి, అతను పెద్ద తప్పు చేశాడా అంటే ఖచ్చితంగా పెద్ద తప్పు చేశాడు. దాన్ని ఎవ్వరు క్షమించట్లేదక్కడ. ఎందుకంటే వాళ్ళు క్షమించారనుకోండి, క్షమించి ఆ అబ్బాయి వైపు నిలబడ్డారనుకోండి, వాళ్ళని కూడా తప్పు పడతారు అక్కడోళ్ళు డెఫినెట్‌గా. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ గీతురాలి విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే అలాంటి సెన్సిటివ్ ప్లేసే కాబట్టి ఇది గూడా. ఆమె అట్లాంటి రీల్ ఏదైతే చేసిందో అందరూ తప్పు పట్టారు. తప్పు పట్టిన వాళ్ళందరూ హిందువులే గదా! ఆ అమ్మాయి హిందువే. తప్పు పట్టిన నేను హిందువే. అలాంటి వాళ్ళు చాలా మంది తప్పు పట్టారు. ఆళ్ళందరూ హిందువులే. ఎందుకు తప్పు పట్టారు? మరి ఆ అమ్మాయి హిందూ అమ్మాయి గదా! మనం సపోర్ట్ చేసుకోవాలి గదా! మన హిందూ అమ్మాయికి సర్లే చూసి చూడనట్టు వదిలేయాలి మనం అనట్లేదు గదా! ఎందుకంటే ఆ తప్పు తప్పే. అలాగే ఎంత మన తెలుగోడైనా గాని అక్కడ ఆల్రెడీ ఉన్న తెలుగు వాళ్ళవ్వచ్చు, లేకుంటే ఇండియన్స్ ఎవరైనా అవ్వచ్చు, అతను చేసిన దాన్ని చాలా గట్టిగా తప్పు పడుతున్నారు. అతనికి ఎవరు సపోర్ట్‌గా కూడా రావట్లేదు. సో, అందుకని అతను పేజ్ టేక్ డౌన్ చేశాడు. అతను పాపం చాలా ట్రై చేస్తున్నాడంటలే. అంటే పెద్దవాళ్ళతో మాట్లాడడానికి కొంచెం ఇలాగ ఎవరు సపోర్ట్ చేత్తారు? అదేమన్నా తెలుగు స్టేట్స్‌లో ఉండేలా, లేకుంటే ఇండియాలో ఉండేలా కొంచెం పాలిటీషియన్స్ ఏదో ఒకటి సపోర్ట్ చేయండి. కొంచెం అది చేస్తే వర్కౌట్ అయిద్దనడానికి.
సో, అది యూఎస్ కౌన్సిల్. మనం డిపెండెంట్ వీసా మీద వెళ్తున్నాం అక్కడికి. అంటే అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. ఇప్పుడు ఈ సిట్యుయేషన్ ఎవరికీ రాకూడదనే కోరుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్లేసెస్ ఉంటే, ఆ ప్లేసెస్‌ని మనం రెస్పెక్ట్ ఇస్తే పోయిద్ది కదా! మనం వ్లాగ్ చేసి చూపిచ్చి, ఆ ప్లేస్‌ని కొంచెం మనం ఎలివేట్ చేసేలాగా చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మనము హ్యాపీ ఫీల్ అవుతాం. మనం ఇంట్లో వ్లాగులు చేసుకుంటున్నాము, అన్నీ చేసుకుంటున్నాము. మళ్ళీ అలాంటివి ఎందుకండి చేయటం? ఇది నేనంటున్న మాట కాదు. పెద్దవాళ్ళు చాలా పెద్దవాళ్ళు తిడుతున్న మాటలు దారుణంగా వాళ్ళని. అందుకని చెప్తుంటే, కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం అనేది చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసిన అన్న వాళ్ళు కూడా చాలా మంది వెళ్లారు. ఆళ్ళు ఆళ్ళ పనులు చేసుకున్నారా, వచ్చారా అన్నట్టు ఉంటారు ఆళ్ళు గూడా. ఆళ్ళు కూడా డల్లాస్‌లోనే ఉంటారు. కొంచెం ఎందుకంటే లేనిపోని రిస్కులు. మనం ఉద్యోగాన్ని నమ్ముకొని ఇక్కడ మనం చాలా చాలా ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టుంటాము. చాలా చాలా చేస్తూనుంటాం. మరి అలాంటివన్నిటికి అదే ఆధారమైనప్పుడు మరి దాన్ని ఇంకెంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి చెప్పండి? అది తెలియట్లేదు. వాళ్ళు చేసింది చాలా పెద్ద మిస్టేక్. తెలుగోళ్ళే తిడుతున్నారంటే మీరు ఆలోచించండి. ఆళ్ళు చేసింది ఎంత పెద్ద మిస్టేకో. ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు గూడా ఎవరైతే ఉంటారో ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళు కూడా తప్పు పడుతున్నారు. సివిక్ సెన్స్ లేదు మీకు. మినిమమ్ కామన్ సెన్స్ లేదు అని. ఎందుకంటే రెస్పెక్ట్ అనేది ప్రతి ప్లేస్‌కి ఉంటది. ఈవెన్ దో అలాంటి ప్లేసెస్‌కి ఇంకొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కంట్రీ అది. ఒక స్మారక స్తూపం అంటే అందులో వరల్డ్ వార్ 2లో చనిపోయిన వాళ్ళంటే ఎస్పెషల్లీ ఎక్కువ మంది ఆర్మీ పీపుల్ చనిపోయి ఉంటారు. మన దేశంలో మన ఆర్మీకి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తుంటామో, మనకెంత ప్రైడో వాళ్ళ దేశంలో వాళ్ళ ఆర్మీ గాని, వాళ్ళ మనుషులు గాని అంటే యుద్ధంలో దేశం కోసం చనిపోయారు అంటే వాళ్ళకి ఇంకెంత ప్రైడ్ ఉంటది. అది మనకు ఆలోచించలేకపోయాం. దట్ టూ ఇంజినీరింగ్ చదువుకొని అంత పెద్ద కంపెనీలో పనిచేస్తున్న మనకి లేదు అంటే, అంటే కేవలం ఆ ఫాలోవర్స్‌కి, ఆ రీల్స్‌కి, ఆ షేర్‌లకి, సబ్‌స్క్రైబర్‌లకి వీటిని మనం ప్రైమరీ కింద పెట్టుకున్నాము. సో, మనకున్న సివిక్ సెన్స్‌ని కనీసం సెకండరీ లెవెల్‌లో కూడా మనం పెట్టుకోలేదనమాట. అది ఓవరాల్‌గా ఇష్యూ. బట్ అతనికి ఏం కాకూడదు. సో, జస్ట్ ఒక ఫైన్ లాంటిదేసి లేకుంటే వార్నింగ్ లాంటిది ఇచ్చేసి అతను హ్యాపీగా కొంచెం ఆ లైఫ్ లీడ్ చేసుకుంటే బావుంటదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. దేవుడి దయ వల్ల. ఎందుకంటే ఒకళ్ళ జీవితం అది. అందులో వేరే దేశంలోకెళ్ళి ఉంటున్న వాళ్ళ జీవితం అంత ఈజీగా అలా అవ్వకూడదు. కొంచెం తెలుగోళ్ళం ఎంత తప్పు పట్టినా గూడా అరే! అనిపిస్తది మనకు కూడా. అంత దూరం ఎళ్లి హెచ్-1బీ వీసా మీద పని చేసుకుంటున్నాడు గదా! అని అనిపిస్తా ఉంటదనమాట. సో, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అంటిల్ జై హింద్.